1938 జూన్ 10వ తారీఖునండి. ఆ రోజు భాషణలు 497వ భాషణ. శ్రీ భగవాన్ వారు ఇలా వివరిస్తున్నారు. సత్వము అంటే తేజస్సు, రజస్సు అంటే కర్త, తమస్సు అంటే విషయములు. గుణాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని మనం వివరించి చెప్తున్నారు. సత్వగుణం అంటే ఎలా ఉంటుందంటే హాయిగా స్వచ్ఛంగా తేజస్సుగా వెలుగుగా ఉంటుంది. అలా ఉంటే సత్వగుణం ఉన్నట్లు. నేను కర్తని, నేను చేస్తున్నాను అని ఉంటే అది రజోగుణంగా ఉన్నట్లు. తమస్సు అంటే విషయాలు, లోక విషయాలతో కూడి ఉండడం తమస్సు. ఇప్పుడు 3 గుణాలు తెలిసే కదమ్మా. మనలో ఏ గుణం ప్రవర్తిల్లుతోందో మనం గుర్తించవచ్చు ఈ విషయంతో. అలా తేజస్సుతో ప్రశాంతంగా ఉందనుకోండి సత్వగుణం యొక్క ప్రభావం. నేనేలా చేస్తా, నేను అలా చేస్తా, ఇలా చేస్తా, అలా చేస్తా, అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అన్నట్లుగా ఉందనుకోండి, హో రజోగుణ ప్రభావం అని తెలుసుకోవాలి. ఎంతసేపు లోక విషయాల్లో తిరుగుతోంది, ఇది తమోగుణ ప్రభావం అని తెలుసుకోవాలి. సాత్విక తేజస్సుని కూడా, ఈ సాత్విక తేజస్సు కూడా అంటే సత్వగుణంలో ప్రశాంతంగా ఉన్న స్థితి, అది కూడా ప్రతిబింబిత కాంతే. అది దాని సొంతం కాదు. ఆ ప్రశాంతత అది కూడా ప్రతిబింబిత కాంతే, పరమాత్మ యొక్క ప్రకాశంలో నుంచి వచ్చిన ప్రతిబింబమే అది. అదే ఆద్యము శుద్ధము అయితే దానిలో హెచ్చు తగ్గులు ఉండవు. ఎందుకంటే సత్వగుణం బాగా ఉన్నప్పుడు తేజస్సుగా బాగుంటాము. సత్వగుణం బాగా ఉండి ఇంట్లో అన్ని అనుకూలంగా ఉండి మనకు సత్వగుణం ఉండి చక్కగా సత్సంగం చెప్పుకుంటూ మళ్ళీ మననం చేసుకుంటూ ఉన్నాము అంటే సత్వగుణం చక్కగా ప్రశాంతతనిస్తుంది. ఆ సాధన తొలగిపోతే మళ్ళీ రజోగుణం వచ్చేస్తుంది. కాబట్టి అది తనకి తానే సదా నిశ్చలంగా ఉండడం లేదు. అందుచేత అదే శుద్ధము ఆద్యము అయితే దానిలో హెచ్చుతగ్గులు రావు. అందుచేత సత్వగుణము కూడా, సత్వగుణంలో ఉన్న ఆ తేజస్సు కూడా ప్రతిబింబించిన కాంతే, స్వయం కాదు. మానసాకాశ ప్రతిబింబమే భూతాకాశము అని చెప్పుకున్నాం కదా. మానస ఆకాశ ప్రతిబింబమే భూతాకాశం, బయట కనిపించిన భూతాకాశం. ఈ విషయములు కర్తకి భిన్నములుగా గోచరిస్తాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా నేను అనేవాడికి తనకంటే వేరుగా కనిపిస్తూ ఉంటాయి ఈ భూతాకాశంలో. ఈ భూతాకాశం ఎక్కడిది? మానస ఆకాశం. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి కదమ్మా, తలంపులు. అవి ఎక్కడున్నాయి? మనసులో. తలంపులు అన్నవి ఉండాలి అంటే అక్కడ ఖాళీ ఉండాలి కదా. ఆ ఖాళీయే మానసాకాశం. తలంపులతో కూడిన ఆ ఖాళీయే మానసాకాశం. దాన్ని చిత్తాకాశం అని కూడా అంటాం. ఆ చిత్తాకాశం యొక్క ప్రతిబింబమే ఈ భూతాకాశం. లోపల సూక్ష్మంగా ఉంటుంది చిత్తాకాశంలో, వెలుపల స్థూలంగా ఉంటుంది భూతాకాశంలో. ఇప్పుడు మనసుకు తెలియపడే ఈ భూతాకాశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా నీ చిత్తాకాశం యొక్క ప్రతిబింబమే. దానిలో ఏమున్నాయో అవే నీకు వెలుపల స్థూలంగా కనపడుతున్నాయి. అర్థమైందా? ఈ విషయాలన్నీ కూడా కర్తకి భిన్నాలుగా గోచరిస్తాయి. నేను అనే వ్యక్తికి ఇవన్నీ తనకంటే వేరుగా కనిపిస్తాయి. తన మానసాకాశంలో ఉన్నవే కదా ఈ భూతాకాశంలో కనిపించేసరికి తనకంటే ఇవి వేరు అనిపిస్తున్నాయి. కానీ తనలో ఉన్నవే కదా ఇవి, కానీ వేరు అనిపిస్తున్నాయి. అప్పుడు వ్యవహార దశలో కూడా సమాధి స్థితి ఉంది. మరి వ్యవహార దశలో కూడా సమాధి స్థితి ఉంది. ఎలాగా అంటే సమాధికి వెలిగా ఎట్టి వ్యవహారాలు ఉండవు అసలు. చిత్రములు ప్రసరించినప్పుడు లేనప్పుడు కూడా సినిమా తెర ఉంది కదా. అలాగే ఆత్మ వ్యవహారంలోనూ శాంతిలోనూ కూడా సుస్థితమైంది. కాబట్టి వ్యవహార దశలో కూడా సుస్థితమైన ఆత్మ స్థితమయ్యే ఉంది. అదే సమాధి. ఇప్పుడు కూడా ఉంది. అనేక విషయాల మధ్య ఉన్నప్పుడు కూడా స్థితమైన ఆత్మస్వరూపం ఉంది.
అదే సమాధి. ఆ ఆత్మ ఆత్మస్థితికి విడిగా ఎట్టి వ్యవహారాలు లేవు. ఏ వ్యవహారాలు జరుగుతా దానిలో నుంచి దాని వల్లనే జరగాలి. చిత్రాలు ప్రశ్నించినప్పుడు కూడా సినిమా తెర ఉంది కదా, అలాగే ఈ ఆత్మ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు జరగనప్పుడు కూడా శాంతితోటే సుస్థితమయ్యే ఉంది. అవును, ఆత్మ అంటే నేను వ్యవహారాల్లోనూ ఉంది, వ్యవహారం లేనప్పుడు ఉంది. అది స్థితంగా ఉంది. వీటి వల్ల వ్యవహారాలు వచ్చి వెళుతున్నాయి, వ్యవహారాలు లేకపోవడం అన్న స్థితిలో వచ్చి వెళుతుంది. కానీ ఆ రెండింటినీ ప్రకాశింప చేసేటువంటి అన్ని ఉన్నాయి అని ఏవి లేవు అని ప్రకాశింప చేసేటువంటి నీ ఆత్మ తేజస్సు సుస్థితమయ్యే ఉంది. కాబట్టి నువ్వు సుస్థితులవై ఉన్నావు గనకనే ఈ జాగ్రత్త అవస్థలో స్థూల దేహంతో కూడిన స్థూల ప్రపంచము, దానిలో నానా రకాల విచారాలు, అలాగే సూక్ష్మ దేహంతో ప్రపంచము, సూక్ష్మ వ్యవహారాలు, అలాగే నిద్రలో ఏమీ లేకపోవడాలు, ఏ ఆత్మ ప్రకాశపు సత్తా ఉండడం చేత ఉండగలుగుతున్నాయో అది లేకపోతే ఇది ఎలాగూ లేవు. కాబట్టి అది ఎప్పుడూ ఉంది. ఇవే అలా రకరకాలుగా మారుతూ వచ్చి వెళుతున్నాయి. కాబట్టి సమాధి అంటూ కొత్తగా మనం సాధించవలసింది ఏదీ లేదు. సదా ఉన్నది సమాధే. దాని అంటే ఇదిగో మనోభావాలు చేరేసరికి అనేకాలుగా కనిపిస్తున్నాయి అంతే. కాబట్టి సమాధిని ప్రయత్నం చేసి సంపాదించవలసింది కాదు. అయితే సమాధి అంటే ఎట్టిది అని తెలుసుకోవడానికి గురువుని ఆశ్రయిస్తే గురువు చెప్తారు. ఏమని చెప్తారు? ఏ తలంపులు లేనప్పుడు నువ్వు ఉన్నావు నిద్రలో, ఈ తలంపులు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు మెలకువలో. అవే వచ్చి పెడుతున్నాయి, నువ్వు ఎప్పుడు ఉన్నావు కదా, అదే నీ స్థితి అయ్యా. దాన్ని ఆత్మస్థితి అని, ఆత్మ సాక్షాత్కారం అని అంటారు. అది వచ్చి పెడతాయి కానీ నువ్వు రాకుండా పోకుండా ఉన్నావు. దాన్ని గుర్తిరిగి ఉండుటే సమాధి. అర్థమైందా? సమాధి అంటే అలా బాసి పెట్టేసుకుని బిర్ర బిగిసిపోయి నెలలు మొత్తం ఎండల్లోనూ కొండల్లోనూ కూర్చొని ఉండడం సమాధి. అది సమాధి అయి ఉండొచ్చు యోగ మార్గంలో. అది నిజమైన భగవాన్ చెప్తున్నటువంటి సహజ సమాధి ఏమిటి అంటే లోను మెలకులోను కలలోను అది స్థూల దేహము స్థూల ప్రపంచము, సూక్ష్మ దేహము సూక్ష్మ ప్రపంచము. నిద్రలో రెండు దేహాలు లేకపోవడం వల్ల వ్యవహారము లేని స్థితి. ఈ మూడిటి యందు ఉండి మూడిటిని ప్రకాశింప చేస్తూ అది స్థితమయ్యే ఉన్న నీ నిజస్వరూపమే. అదే ఆత్మ. అదే ఆత్మ సాక్షాత్కారం కూడా. అదే సమాధి. నువ్వు నిత్య సమాధి స్థితుడవే. అవి వచ్చి వెడుతున్నాయి అని తెలుసుకుంటే, ఇప్పుడు సమాధి అంటే ఏదో తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? వచ్చిపోయేవి వచ్చిపోతూ ఉండగా అవి వచ్చిపోతున్నాయి అని తెలుసుకుని ఉండడమే సమాధి అని ఇక్కడ అర్థం. మనం తెలుసుకుని ఉండట్లేదు కాబట్టి అందుకే సమాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఒక్క క్షణం కూడా సమాధి స్థితిలో ఉండలేకపోతున్నాం. నీ స్వరూపమే సమాధి అంటున్నారు, ఎలాగో వివరించి చెప్తున్నారు. మరి ఏది ఒక్క నిమిషం ఉండండి సమాధి స్థితిలో. వచ్చిపోయేవి ఈ దృశ్యాలన్నీ అలా వెళ్ళిపోతుంటే వాటితో ఏమీ అంటుకోకుండా సుస్థితంగా 5 నిమిషాలు ఉండండి. తెలుసు మళ్ళీ నేను ఆత్మని ఎప్పుడు ఉన్నాను, అవి వస్తున్నాయి వెళ్తున్నాయి అంటున్నారు. అనుభవం కూడా అంటున్నట్టు ఉండమ్మా, అదే సమాధి. మనకి సమాధి అంటే ఏంటో చెప్పి ఆ సమాధి నీ నిజస్వరూపమే, అది ఎప్పుడూ ఉంది, కానీ దాన్ని గుర్తెరిగి ఉంటే సరిపోతుందని తేలిక చేసి మనకు అందించారు శ్రీ భగవాన్ గారు. శ్రీరమణ సద్గురు దేవులకి అనేక వందనములు.